యోగా అంటే జనరల్ గా మీకు ఏం తెలుసు యోగా గురించి? ఏదో ఫిజికల్ ఫిట్నెస్ కి అట్లా అనుకుంటారు కదా. యోగా అనేది ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం యోగా కావాలి. మీ వయసు వాళ్ళకి యోగా మీ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం, హెల్తీగా ఫిట్ గా ఉండడం కోసం, మీ ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం. ఎమోషనల్ బ్యాలెన్స్ ని మీకు ఒకసారి బాగా మార్కులు వస్తే సంతోషిస్తారు, రానివాడు చచ్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఎమోషనల్ గా మీరు బ్యాలెన్స్ గా ఉండాలి. మీ ఎగ్జామ్ లో టార్గెట్ రీచ్ అవ్వాలి. కొందరు కష్టపడి చదువుతారు, మార్క్స్ రాలేదనుకుంటారు. కొందరు చదవకపోయినా మార్క్స్ వస్తాయనుకో. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళకి సడన్గా నీకు గుర్తు రావాలి కదా ఎగ్జామ్ లో. స్ట్రెస్ తో అది మూసుకుపోతాయి, ఎగ్జామ్ లో గుర్తు రాకుండా పోతాయి. సో స్ట్రెస్ రిలాక్స్ అవ్వడం కోసం మీకు యోగా అవసరం. సో యోగాలో ప్రాణాయామ, ఆసన, మెడిటేషన్ 3 ముఖ్యంగా ఉంటాయి మీకు సంబంధించి. ఈ అందరూ ఈ బ్రోషర్ తీసుకోండి. దీనిలో యమ, నియమాస్ అన్ని ఉంటాయి. దీనిలో మీకు ఆసనాలు, ప్రాణాయామాలు. మీరు ఏం చదువుతున్నారంతా? ఇంటర్మీడియట్. డెఫినెట్ గా మీ అందరికీ యోగా సర్టిఫికేషన్ అవసరం ఉంటుంది. ఈ యోగా క్లాసెస్ వల్ల మీకు ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటూ మీ పక్క వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుతారు. మీరే ఉన్నారు, మీరు మెంటల్ గా, మంచిగా, ఎమోషనల్ గా, కోపంగా, లేకపోతే పరీక్షలు పాస్ అవ్వకుండా అట్లయితే బాధపడుతూ ఉన్నారనుకో, మీ చుట్టుపక్కల ఉన్న మీ పేరెంట్స్, మీ టీచర్స్ అందరికీ సమస్యగా. మీరు ఒక్కళ్ళు సమస్య లేకుండా బాగుంటే మీ పక్క వాళ్ళందరూ బాగుంటారు. కారణం ఏంటంటే మీరు వాళ్ళని బాగు చేస్తారు. మీ ఫ్రెండే ఉంది, ప్రాబ్లం లో ఉంది, ధైర్యంగా ఉండాలి. ఏమవుతుంది, మార్క్స్ రాకపోతే ఇలా చదవాలి అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. 15 నిమిషాలు ప్రాణాయామ, ఆసన, మెడిటేషన్ చేయగలుగుతారు. 15 నిమిషాలే చాలు. ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమో మీ ఫిజికల్ బాడీ, మీ ఆహారం ఏమో బలానికి. అలాగే ప్రాణాయామనేమో ఇంటర్నల్ ఆర్గాన్స్ కరెక్ట్ గా పనిచేయాలి. మీ బ్రెయిన్ ని మీరు క్లీన్ చేయలేరుగా, కానీ మీరు 1 మినిట్ కపాలభాతి చేస్తే మీ బ్రెయిన్ క్లీన్ అవుతుంది. కపాలభాతి, కపాల అంటే బ్రెయిన్, కపాలం అంటే తల, భాతి అంటే క్లీన్సింగ్. కపాలభాతి అనే యోగ ప్రక్రియ మీ బ్రెయిన్ ని, నర్వస్ సిస్టమ్ ని ఒక్క నిమిషంలోనే యాక్టివేట్ చేస్తుంది. అందరూ ఫాస్ట్ ఎక్సర్సైజ్ చేస్తుంది. ఒక్క 1 మినిట్ 20 to 50 రౌండ్స్ ఎక్సర్సైజ్ చేయగానే ఆటోమేటిక్ గా 1 నిమిషం కళ్ళు మూసుకుందాం అనిపిస్తుంది. ఆ కళ్ళు మూసుకున్న టైంలో మీ బ్రెయిన్ లో ఉన్న అప్పటిదాకా ఉన్న టెన్షన్ ఏదైతే ఉంటుందో రిలాక్స్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు 1 నిమిషం కపాలభాతి చేసుకుని కామ్గా కళ్ళు మూసుకొని స్లోగా 3-4 సార్లు గాలి పీల్చి వదిలి ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా గంటలు పడుతుంది అనుకోకండి. 30 seconds to 1 minute చాలు. మీకే చాలా మార్పు తెలుస్తుంది. మీకు చూపించమంటే నేర్పిస్తాను, ఇప్పుడే నేర్పిస్తాను. ఒక 2 నిమిషాలు మీరు నేర్చుకోండి. ప్రాణాయామ రోజు 9 to 10 రౌండ్స్ ప్రాణాయామం. గాలి పీలుస్తూ వదులుతూనే నిరంతరం జరుగుతూనే ఉంది కదా. అది మన మనసుతో కనుక చేస్తే బాడీ మైండ్ సింక్రనైజ్ అవుతుంది. బాడీ అండ్ మైండ్ సింక్రనైజ్ అవుతుంది. బాడీ అండ్ మైండ్ స్పెల్లింగ్ రాయదలుచుకున్నాం మేడం, స్పెల్లింగ్ రాయదలుచుకున్నాం. ఏం రాయాలబ్బా మర్చిపోతాం. పౌడర్ రాదు, POWDER పౌడర్, PODER అని రాసేస్తాం. డబ్ల్యూ పోతుంది, మీకు ఇబ్బంది. కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కోఆర్డినేషన్ ప్రాణాయామతో మాత్రమే సాధ్యమవుతుంది. మీకు ఒక 5 నిమిషాల టైం ఉంటే ఇక్కడ నేను ప్రాణాయామం నేర్పిస్తాను. జనరేషన్ కూడా హెల్దీగా ఉంటుంది, మీ పేరెంట్స్ కూడా హెల్దీగా ఉంటారు.
మా పిల్లలు ఆనందంగా, మాకు కావాల్సిన మీ ఆనందమే కదా. మీరు ఎక్కువ ఆనందంగా ఉంటే మేము ఎక్కువ ఆనందంగా ఉంటాం. సో మీకు కప్